హలో గైస్, ప్రతి ఒక్కరు కూడా ఈ తమిళ చూసి వచ్చింటారని నేనైతే అనుకుంటున్నాను. అవును, డెలైట్‌లో ఇంటర్వ్యూ జరిగింది. కానీ అసలు నాకు డెలైట్ నుంచి ఇన్వైట్ ఎలా వచ్చింది? నేనేమన్నా అప్లై చేశానా? లేకపోతే నా ఊరు నుంచి కాల్ వచ్చిందా? అసలు ఎలా వచ్చింది? అసలు నేను ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినా లేదా? ఫెయిల్ అయ్యానా? ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు తప్పకుండా ఎండ్ వరకు చూసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. మీరు అసలు చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అస్సలు ఇంటర్వ్యూ వీడియో అస్సలు చాలా రోజులు అస్సలు పెట్టడం లేదు. నేను ఫ్యామిలీతో వెళ్ళిన తిరుపతి వీడియో, దాంతోపాటు గణేష్ ఫెస్టివల్ ఇంకా చాలా ఇవన్నీ కూడా పెట్టాను. చాలా రోజులైంది అస్సలు ఇంటర్వ్యూ వీడియో అనేది పెట్టలేదు. ఎందుకంటే నేను అటెండ్ కాలేదు కాబట్టి పెట్టలేదు. ఇప్పుడు ఇంకా డెలైట్ కంపెనీలో ఇంటర్వ్యూ జరిగిన దాని గురించి మీకు చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఇంకా మీ ముందుకు వచ్చాను. అసలు డెలైట్ నుంచి ఇన్వైట్ ఎలా వచ్చిందని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఎలా వచ్చిందంటే నేను నౌకరీ మామూలుగా 100% ఫుల్ చేశాను. సో అందువలన నాకైతే ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చినప్పుడు వాళ్ళు కంపెనీ హెచ్ఆర్ వాళ్ళు ఒక లింక్ పంపిస్తాను. మీరు ఖచ్చితంగా యాప్టిట్యూడ్ టెస్ట్ రాయాలి. దాని తర్వాత ఒక వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు. అంటే ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే ఉంటుందని చెప్పారు. అప్పుడు నేను వాళ్ళ హెచ్ఆర్‌కి అయితే చెప్పాను. నేను యాక్సెప్ట్ చేశాను. లింక్ పంపియండి, ఖచ్చితంగా యాప్టిట్యూడ్ టెస్ట్ రాస్తానని చెప్పాను. ఎందుకంటే అంత పెద్ద డెలైట్ కంపెనీ నుంచి కాల్ రావడం అని నేనైతే ఇంక యాక్సెప్ట్ చేశాను. దాని తర్వాత ఒక రోజుకే లింక్ అయితే పంపించారు. ఇంకా దాని తర్వాత నేనైతే యాప్టిట్యూడ్ టెస్ట్ రాశాను. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాను. ఎందుకంటే దాదాపు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి యాప్టిట్యూడ్ టెస్ట్‌లో. లాజికల్ రీజనింగ్ ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు 1 అవర్ జరిగింది. క్వెషన్స్ అయితే టోటల్ 50 క్వెషన్స్ ఉన్నాయి. అన్నీ కూడా కంప్లీట్‌గా చేశాను. ఇంకా ఎగ్జామ్ రాసిన ఒక దాదాపు 4-5 డేస్ తర్వాత ఇంకా ఇన్వైట్ అయితే వచ్చింది. నీకు ఒక వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా నీ ఫోటో దాంతో పాటు రెజ్యూమ్ కూడా పంపియమని ఇన్వైట్ అయితే పంపించారు. అది మీకు ఇక్కడ డిస్‌ప్లే చేశాను చూడండి. కనబడుతుంది కదా ఇక్కడ. నా రెజ్యూము ఇంకా ఫోటో అన్నీ కూడా పంపించాను హెచ్ఆర్‌కి. అవును, చూసారు, మీరు క్లియర్‌గా చూస్తున్నారు కదా! మీరు ఆల్రెడీ చూసారు కదా! నేను అప్పుడే పంపించాను కదా! నా ఫోటో దాంతో పాటు ఇంకా రెజ్యూమ్ అవన్నీ పంపించాను కదా! పంపించిన ఒక రోజు తర్వాతే నాకు కాల్ అయితే వచ్చింది. అంటే వర్చువల్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని వాళ్ళ లింక్ పంపిస్తారు. ఏమో ఏం మాట్లాడతారో తెలీదు నాకు గూడా అప్పుడు. కాల్ అయితే వచ్చింది. కానీ నేనైతే ఆ కాల్ మిస్ చేసుకున్నాను. ఎందుకంటే అప్పుడు నేను బయట ఉన్నాను. ఫోన్ ఛార్జింగ్ పెట్టి బయటకి వెళ్ళాను. దాని తర్వాత ఇంకా వచ్చి చెక్ చేశాను. అప్పుడైతే కాల్ వచ్చింది. ఇంకా రిటర్న్ బ్యాక్ కాల్ అయితే చేశాను. కానీ వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఆఫ్టర్ 1 డే గూడా నేను మళ్ళీ కాల్ చేశాను. కానీ వాళ్ళ నుంచి ఏ రెస్పాన్స్ కూడా లేదు. కాల్ అయితే అస్సలు లిఫ్ట్ చేయలేదు. ఇంకా నేనైతే అప్పుడు చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఇంకా డెలైట్ నుంచి కాల్ రావడమే గొప్ప. ఇంకా రెజ్యూమ్ పంపించాను. ఇంకా ఇన్వైట్ పంపించారు. ఇంటర్వ్యూ అని చెప్పారు. ఇంకా అవన్నీ మిస్ చేసుకున్నానని ఇంకా నేనైతే చాలా బాధపడ్డాను. ఇంకా దాని తర్వాత ఆఫ్టర్ 1 డే కూడా కాల్ చేశాను. వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు. అసలు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంక నేనైతే మిస్ చేసుకున్నానని నేనైతే ఇంక అనుకున్నాను. సో అందువల్ల మీరైతే నేను అక్కడ థంబ్‌నెయిల్‌లో ఇంటర్వ్యూ డైరెక్ట్ కంపెనీలో ఇంటర్వ్యూ కానీ అని ఎందుకు పెట్టానంటే అందువలన అలా పెట్టాను చూడండి ఫ్రెండ్స్. అసలు నాకు ఇంటర్వ్యూ అయితే జరగలేదు. అవును. కానీ ఎగ్జామ్ రాశాను. ఇంకా మీరు ఆల్రెడీ చూసారు కదా! నా రెజ్యూము ఇంకా ఫోటో అన్నీ కూడా పంపించాను. కానీ ఒక్క కాల్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల నేనైతే ఇంటర్వ్యూ మిస్ చేసుకున్నాను. కానీ మీరంతా కూడా ఈ థంబ్‌నెయిల్ చూసి ఇంటర్వ్యూ జరిగిందేమో, అసలు ఎన్ని రౌండ్స్ జరిగాయి, ఎగ్జామ్ ఏం జరిగింది, ఫస్ట్ రౌండా లేక సెకండ్ రౌండా జరిగింటుందేమో అని అన్నీ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేసుంటారు. కానీ నేను కూడా రెడీగానే ఉన్నాను. కానీ ఒక కాల్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఇలా జరిగింది. ఇంకా ఎవరు కూడా ఏం చేయలేం. మళ్ళీ ఇంకా వేరే కంపెనీస్ కూడా వెయిట్ చేస్తూ ఉంటాయి. సో, మళ్ళీ కాల్స్ వస్తాయి. ఇంక నౌకరీ ప్రొఫైల్ ఆల్రెడీ 100% చేశాను. ఇంకా ఖచ్చితంగా కాల్స్ అయితే వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా కాల్ లిఫ్ట్ చేయాలి. కానీ కొన్ని కంపెనీస్ కాల్ లిఫ్ట్ చేయకపోయినా దాని తర్వాత రిటర్న్ బ్యాక్ చేసి ఖచ్చితంగా లిఫ్ట్ చేశారు. యాక్చువల్‌గా నాకు డెలైట్ నుంచి ఇన్వైట్ వచ్చింది ఆగస్ట్ 18 మీకు ఆల్రెడీ చూపించాను. మీకు కావాలంటే మళ్ళీ కూడా చూపిస్తాను చూడండి. దాదాపు చాలా రోజులైంది. అంటే నేనైతే ఇంకా ఈ వీడియో గురించి అసలు చెప్పలేదు. ఇంకా నాకు టైం కూడా లేదు. ఇంకా గణేష్ ఫెస్టివల్ ఇంకా తిరుపతి వెళ్ళాను. అంత టైం కూడా లేకపోవడంతో నేనైతే దీని గురించి మీకు చెప్పలేదు. సో, చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇంక డైరెక్ట్ గురించి అంతా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పాను. దాంతో పాటు మీరు కూడా నాలాగా మిస్ చేసుకోకండి. కాల్ వచ్చిన వెంటనే రిటర్న్ బ్యాక్ వెంటనే కాల్ చేయండి. లేకపోతే వచ్చిన వెంటనే కాల్ లిఫ్ట్ చేయండి. నాలాగా మీరైతే మిస్ చేసుకోవద్దండి. ఇంకొక విషయం, అసలు మనకి కంపెనీ నుంచి కాల్స్ ఎలా రావాలని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఎలా అంటే మీరు ఖచ్చితంగా నౌకరీ యాప్‌ని 100% కంప్లీట్‌గా ఫిల్ చేయండి. రెజ్యూమ్ అంతా కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నౌకరీ ఎలా ప్రొఫైల్ ఫుల్ చేయాలనేది 100% ఖచ్చితంగా చేయాలి. 100% చేయకపోతే అస్సలు ఒక కాల్ కూడా రాదు. నేను ఖచ్చితంగా చెప్తాను. 100కి 100% చెప్తాను. ఒక్క కాల్ కూడా రాదు. మీరు ఖచ్చితంగా 100% చేస్తేనే కాల్స్ అనేది వస్తాయి. దాంతో పాటు ఇంకో డైలీ కూడా దాన్ని యాప్ ఓపెన్ చేసి మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అంతా కూడా ఓపెన్ చేసి దాన్ని యూజ్ చేయాలి. అంటే ఏమి అప్లై కూడా చేయకూడదు. ఓన్లీ స్క్రోల్ చేయాలి. మామూలు ఎగ్జాంపుల్ ఎలా అంటే మనము డైలీ యూజ్ చేస్తాం కదా ఇన్‌స్టాగ్రామ్ యాప్, దాన్ని డైలీ 1-2 అవర్స్ స్క్రోల్ చేస్తాం కదా రీల్స్. అలా దాన్ని డైలీ అయితే చూసినట్లు మార్నింగ్ ఇంకా నైట్ కూడా స్క్రోల్ చేసి అలా స్క్రోల్ చేయాలి అంతే. మళ్ళీ అప్లై చేయకూడదు. ఊరికనే స్క్రోల్ చేస్తే వాళ్ళే ఇన్వైట్ పంపిస్తారు. లేకపోతే కాల్ అయినా చేస్తారు. లేకపోతే మెయిల్ అయినా పంపిస్తారు. ఏదో ఒకటి జరుగుతుంది.
అప్లై అయితే చేయాల్సిన అవసరం లేదు. సో గైస్ ఇంకా డెలైట్ కంపెనీ గురించి, ఇంటర్వ్యూ గురించి, నాకు వచ్చిన మెయిల్ గురించి అంతా కూడా మీకు షేర్ చేశాను. ఇంకొక విషయం, నేను ఇప్పుడు మా ఊర్లో లేను, హైదరాబాద్కి మళ్ళీ వచ్చాను, జాబ్ కోసం వచ్చాను. మళ్ళీ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వెంటనే మీకు ఖచ్చితంగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీరు నేను ఇంకా మా ఊర్లోనే ఉంటున్నాను అని అనుకుంటున్నారు. లేదు, నేను ఆల్రెడీ వచ్చాను. సెప్టెంబర్ 7కి అయితే వచ్చాను, అంటే సెప్టెంబర్ 6 నైట్కి వచ్చాను. సెప్టెంబర్ 7కి ఇక్కడ అప్లై హాస్టల్లో చేరాను. మీకు ఇదంతా కూడా తెలియదు, అందుకే ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తున్నాను. నేను వెంటనే అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఏదైనా వెళ్ళిన వెంటనే ఖచ్చితంగా వీడియో తీసి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అసలు నాకు ఇంటర్వ్యూ ఏం జరిగింది అంతా కూడా మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో గైస్ ఇంకా ఈ వీడియో గురించి మీరు ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చాలా రోజులైంది, ఒక్కడు కూడా కామెంట్స్ అన్నీ కూడా ఏం రావట్లేదు. ఖచ్చితంగా ఈ వీడియో గురించి వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.